తన మీద ఎన్ని కేసులు పెట్టుకున్నా డోంట్ కేర్ అని అంటున్నారు అంబటి రాంబాబు గారు. పోలీసులు కావాలనే తన టార్గెట్ చేశారని, అయినా తాను ఎవ్వరికి భయపడనని ఫైర్ అయ్యారు. నమస్కారం సార్. ఏంటి సార్ మొన్న పోలీసులతో ఆ గొడవ? మమ్మల్ని రెచ్చగొట్టి మా మీద కేసు పెట్టి మమ్మల్ని లోపలేద్దాం అనుకుంటున్నారు. వేసినా వేస్తారు, ఎందుకు వచ్చిన కూడా చెప్పండి. ఏంటి చూస్తాం? అదిగో మీరు అలా రెచ్చిపోవాలనే వాళ్ళు మిమ్మల్ని నైస్గా రెచ్చగొడుతున్నారండి. సిద్ధంగా ఉన్నామని చెప్పాం కదా, ఎందుకు ఇన్నిసార్లు రెచ్చగొడతారు నాకు అర్థం కాలేదు. అసలు మీ మీద ఎందుకు కేసు పెట్టారు సార్? నేను రోడ్డు అమ్మడే వెళ్తా ఉంటే బ్యారికేడ్లు అడ్డం పెట్టి నా మీద కేసు పెడతారండి. ప్రతిసారి మిమ్మల్ని ఎందుకు తగులుకుంటారు సార్ వాళ్ళు? అకౌంట్ సిఐ మాత్రం లోకేష్ సెపరేట్ ఉంటాడు అని బంధువు అంట. ఇప్పుడు ఇలా జరుగుతున్న విషయం ఓ పాలే ఎస్పీని కలిసి మాట్లాడలేకపోయారా? నేను ఎస్పీని అపాయింట్మెంట్ అడిగా. ఇచ్చారా అపాయింట్మెంట్? ఆయన ఫోన్ ఎత్తలా. ఏదో మీటింగ్ లో ఉండి ఉంటారు, మళ్ళీ ట్రై చేయాల్సింది. మెసేజ్ పెట్టా, పోనీ ఆ మెసేజ్ గానే రిప్లై ఇచ్చారా? సమాధానం రాలా. మరి మీరేం చేశారు దానికి? వాళ్ళ దగ్గర పిఎస్ తో మాట్లాడా, బిజీగా ఉన్నారండి తర్వాత పిలుస్తా ఉన్నారు. ఓహో, అందుకే మీ ఫోన్లు మెసేజ్లకు రిప్లై ఇవ్వలేదన్నమాట. పర్మిషన్ లేకపోతే మీకు పర్మిషన్ లేదని ఇంటికి వచ్చి నాకు నోటీస్ ఇవ్వాలి. ఇవ్వాలి అవసరం లేదా? ఇవ్వాలి సార్, ఇవ్వాలి. ఇంటికాడ బయలుదేరేటప్పుడు మీరు బయలుదేరడానికి వీల్లేదని చెప్పాలా? చెప్పాలా అవసరం లేదా? చెప్పాలి, చెప్పాలి సార్. నేను స్వామి థియేటర్కి వెళ్ళేటప్పుడు ఆగమని చెప్పాలా? చెప్పాలా అవసరం లేదా? చెప్పాలి, చెప్పాలి. మధ్యలో ఆపటం ఏంటని అడుగుతున్నా. మరి ఎల్లో మీడియా ఏంటి సార్, మీరే పోలీసుల మీద దౌర్జన్యం చేశారని రాశారు. పవన్ కళ్యాణ్ పోలీసులు ఆపితే రోడ్డు మీద పడుకున్నాడే, ఆ రోజు ఏమైంది? ఆ రోజు పవన్ కళ్యాణ్ దౌర్జన్యం చేసినట్టు కాదా? వాళ్ళు చుట్టాలి కాబట్టి ఆయన ఏం చేసినా ఆహా ఓహో అని రాసుకుంటారు సార్. నోటీసే బాబు, ఎలా చేస్తావు? కొంత దూరం మధ్యలో వచ్చి అడ్డం పడతావు, తోసుకెళ్తే మా మీద కేసు పెడతావు. ఆల్రెడీ కేసు పెట్టారు కదా. పెట్టుకో, వి డోంట్ కేర్. మీరు కూడా ఎక్కడ తగ్గడం లేదు కదా, ఎందుకైనా మంచిది కూర్చుంది జాగ్రత్తగా ఉండండి.